ఫ్లైట్ లో తాగడానికి జ్యూస్ అడిగాను అయినా కూడా ఇవ్వలేదు. కాట్కర్ మేడం, మేమెందుకు ట్రిప్ కు వెళ్తుంటే మీరు రాలేదు? చప్పట్లు కొట్టండి, తొందరగా కొట్టండి. చూడండి కన్నా సార్, నేను షాంపూర్ కి ఒక పని మీద వెళ్తున్నాను. చప్పట్లు కొట్టండి. మీరు వేరుశనగలు తింటున్నారా? పీనట్స్. నేను తినాలి. ఒక ప్యాకెట్ 100 రూపాయలు, కావాలంటే కొనుక్కో. 100 రూపాయల? స్టేషన్ లో ఇది 10 రూపాయలకి అమ్ముతారు. ప్లేన్ మధ్యలో ఆగినప్పుడు నేనే కొనుక్కుంటానులే. ఈ విమానం అసలు ఆగదుగా. అరే, పెట్రోల్ కొట్టించుకోవడానికి ప్లేన్ ఆపుతారు కదా. ఓహో, ప్లేన్ కు పెట్రోల్ పోసే స్టార్ట్ చేస్తారు. మధ్యలో తినడానికైనా వాళ్ళు ఆపుతారు కదా. ఓ, నీకు ఎలా అర్థమయ్యేలా చెప్పాలి? ఇదేమని బస్సా? ఇలా చూడండి అన్నయ్య, ఇది బస్ కాదు ప్లేన్ అని నాకు తెలుసు. మీరు బస్ అనుకుని కూర్చున్నారా ఏంటి? నేను అలా అనలేదు. ఇది బస్సు అని అంటం లేదు. బస్సు కాదు, ప్లేన్ అని అంటున్నా. టీలు కాఫీలు ఇక్కడే ఉంటాయి, అర్థమైందా? ఓహో, అయితే ఈ 100 రూపాయల ప్యాకెట్ ని నేను అసలు కొనుక్కోను. ఇదిగో తిను. మీరు ఆల్రెడీ సగం తినేశారు కదా. నేను 25 రూపాయలే ఇస్తాను. చూడు బాబు, నీకు ఊరకే ఇచ్చాను, డబ్బులు అవసరం లేదు, తిను. థ్యాంక్ యూ. మీరు షాంపూర్ కు వెళ్తున్నారా? కాదు, అంగట్పూర్. ప్లేన్ ఆపండి, ప్లేన్ ఆపండి. ఏదైనా ప్రాబ్లమా సార్? ఈయన నెక్స్ట్ స్టాప్ లో కిందకి దిగే తీరాలి. ఏమైంది సార్? హార్ట్ అటాక్ వచ్చిందా? ఇక్కడ ప్లేన్ లో ఎవరైనా డాక్టర్స్ ఉంటే చెప్పండి. నేను ఒక డాక్టర్నే. ఏమైంది? జరగండి. మీకు హార్ట్ అటాక్ రాలేదా? ఇంకా గుండెపోటు రాలేదు. వీడితో ఉంటే నాకు తప్పకుండా దూస్తుంది. అయితే మీరు ఎందుకు అరిచారు? ఈయన అంగత్పూర్ కి వెళ్ళాలన్నారు, కానీ ఈయన షాంపూర్ ప్లేన్ లో కూర్చున్నారు. అరే గార్దా, ఇది కనెక్టింగ్ ప్లేన్. షాంపూర్ తర్వాత ఇది అంగట్పూర్ కి వెళ్తుంది. అయ్యో ప్లీజ్, నా సీట్ ను మారుస్తారా కాస్త? సార్, మీరు వెళ్ళి ఇంకో సీట్లో కూర్చోండి. ఓరి దేవుడా, మనకి లీవ్ స్టార్ట్ అవ్వలేదు, కానీ అన్ని స్టార్ట్ అయిపోయింది. మనం రిలాక్స్ గా ఊరికి వెళ్దాము అనుకున్నాం కదా, అందుకని అందరినీ టెన్షన్ చేయొద్దు. వావ్ బండి, మంచి షాట్ కొట్టావు. అని ఇప్పుడే గాల్లోకి ఎగిరేసి కొట్టాడు ఒక బంబరం. కాట్కర్ మేడం ఇక్కడ ఉంటే మనందరికి సంబరం. చప్పట్లు కొట్టండి. అవును, మేడం ని మేము కూడా మిస్ అవుతున్నాము. అరే, ఏం చేస్తున్నారు? నన్ను కాసేపు ప్రశాంతంగానైనా ఎగరనివ్వరా? ఇదిగో హన్నే, నెక్స్ట్ నువ్వే. ఏంటి, నా మీద గురి పెట్టారా? ఈ రోజు వంటకంలో ఒక లెగ్ పీస్ ని పెడతాను. బన్నీని ఇప్పుడే వచ్చి నేను కొడతాను. అయ్యా! చాలా దూరం కొట్టావు. తమ్ముడు, ఈ బాల్ బార్డర్ కటువైపు వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దాన్ని ఎలా తీసుకొచ్చేది? నువ్వు వెళ్ళి తీసుకురా. నో ప్రాబ్లం బ్రో. ఇదిగో ఈ గోల్ఫ్ కార్ ఉంది కదా, రా మనం వెళ్ళి దాంట్లో కూర్చొని బాల్ ని వెతుకొని తీసుకొద్దాం. వా, మంచి ఐడియా. పద తమ్ముడు, మనిద్దరం కలిసే వెళ్దాం. అని వద్దు, ఆగురా అన్నయ్య. నువ్వు తప్పుగా, బండి నేనే నడుపుతాను. క్రోకడైలా? నంబర్ ఇవ్వు, డయల్ చేస్తాను. అరే గర్దా, అటు చూడు, ముసలి. ఓ వావ్, మీరిద్దరు ఇక్కడ ఒకటిగా ఏం చేస్తున్నారు? ఆడుకుంటున్నారా? అరే తమ్ముడు, ఈయనంటి కోపడుతున్నారు. అని ఇక్కడే ఉంటే వాటికి ఆహారం అయిపోతాం. రా వెళ్ళిపోతాం. బాగా వేగంగా వెళ్దాము. త్వరగా, బండి స్టార్ట్ అవడం లేదే. బాగా వేగంగా వెళ్తాం, బాగా వేగంగా వెళ్ళిపోతాం. స్టార్ట్ అయిపోయింది. రా వెళ్దాం. అరే ఏంటిది? బండి బ్రేక్ వేయి, బ్రేక్. అరే బ్రేక్ ఫెయిల్ అయిపోయింది అనుకుంటా. నేనే ఏదో ఒకటి చేయాలి.
తమ్ముడు కాపాడు అని నా సోదరుడా. తమ్ముడు రివర్స్ గేర్ వెయ్యి, త్వరగా వెనక్కి వచ్చేయి. అరే ఏంటిది చేతికి వచ్చేసింది? అరే ఏంటిది, ఎంత ప్రయత్నించినా ఆగడం లేదే. బన్నీ ముందుకు చూడు. తమ్ముడు మనం వెళ్ళి చెట్టుకి గుద్దుకుంటాము, అటు చూడు. బాల్ ఎక్కడ పడింది? బాల్ మనతో దాగుడు మూతలాట ఆడుతోందా? స్టూపిడ్, భయపెట్టావు కదా. అరే వావ్, ఇటు చూడు బనీ, నాకు బాల్ దొరికింది. ఇది గుడ్డు కదా? గుడ్డు కాదు, నువ్విప్పుడు గుడ్డుతో ఏం చేస్తావు? అరే గాడిద, నీ చేతిలో ఉన్నది గుడ్డు, వెళ్ళి బాల్ ని వెతుకు. గోల్ఫ్ కన్నా క్రికెట్ ఆడటమే మంచిది, ఎందుకంటే బాల్ బయటికి వెళ్తే వాళ్ళే ఇస్తారు, మనం వెతకాల్సిన పని లేదు. ఇక్కడికి వచ్చారంటే ఎంత ధైర్యం మీకు? ఇక్కడికి రావడానికి మాకు ధైర్యం అక్కర్లేదు, మా చెవులను వదలండి. నన్నే ఎదిరించి మాట్లాడుతున్నారా? ఇంటి పనులు వదిలేసి ఎందుకు ఇక్కడికి వచ్చారు చెప్పండి. ఆడుకుంటున్నారా ఏంటి? బాసో, మేము లీవ్కి వచ్చాము. ఇక్కడ మేము గోల్ఫ్ ఆడితే నీకేంటే, ఫుట్బాల్ ఆడితే నీకేంటే? మళ్ళీ ఎదిరించి మాట్లాడుతున్నారు. మీరిద్దరు ఇక్కడ ఫుట్బాల్ ఆడబోతున్నారా? ఇప్పుడు మీరిద్దరు ఇంటికి రండి, మీతో నేను ఫుట్బాల్ ఆడబోతున్నాను. సరేలా? ఫుట్బాల్ ఆడుకోవాలంటే ఇక్కడే ఆడుకోవచ్చు. నేను ఎన్ని గోల్స్ కొడతానో ఆ తర్వాత నీకే అర్థమవుతుంది. ముందు ఇంటికి రండి, నేను ఎలా గోలు కొడతానో మీరే జాగ్రత్తగా చూసుకోండి. నా పేరు హంటర్. మీరు తప్పు చేస్తున్నారు, మమ్మల్ని వదలండి, మేము నడుచుకుంటూ వస్తాం కదా. వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదే. వీళ్ళు రావడానికి ఇంత ఆలస్యమైందేంటి? ఆహా, మిట్ట మధ్యాహ్నం ఎండ బాగా అదిరిపోతుంది. నేను తినబోతున్నాను, ఎందుకంటే నాకు ఆకలిగా ఉంది. వాళ్ళిద్దరూ ఇటువైపే వెళ్ళారనుకుంటున్నాను. అరే, ఇటువైపే వెళ్ళారనుకుంటా. అక్కడున్నారు. మీరిద్దరూ ఎక్కడేం చేస్తున్నారు? రండి, అందరూ లంచ్ చేయడానికి వెళ్ళారు. మాకు లంచ్ వద్దు సార్, మీరు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎక్కడికైనా వెళ్ళిపోతాం సార్, కానీ ఈ ఊరు నుంచి దూరంగా వెళ్ళిపోతాం. మీకేమైనా మతిపోయిందా? రండి లోపలికి వెళ్దాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేయండి, దయచేసి మమ్మల్ని వదిలేయండి. ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి సార్, మమ్మల్ని వదిలేయండి, దేవుడి కోసం మమ్మల్ని వదిలేయండి సార్. ప్రశాంతంగా కూర్చుని మీరు తినండి. ఆ? ఆ? ఇక్కడ ఎంతమంది ఉన్నారు, మేమెవరు కనిపెట్టారంటే ఇక మమ్మల్ని వదిలిపెట్టరు. పరిగెత్తు. ఏం చేస్తున్నారు? ఆగండి, ఆగండి. ఎవరది? పారిపో. నూడిల్స్ ఎలా ఉన్నాయి సార్? పారిపో, ఇక్కడ నుంచి పారిపో త్వరగా. ఏం జరుగుతుంది? నేను ఒకటి ఆర్డర్ చేస్తే ఇంకోటి వచ్చింది. ఏంట్రా ఇది, నా తల మీద కేక్ పడింది. చప్పట్లు కొట్టండి. ఇదిగో పట్టుకో.
How is that? అవుట్. అరే తప్పకోండి, తప్పకోండి. మిమ్మల్ని పట్టుకున్నా. ఇన్ని వస్తువులు పాడు చేశారు, డబ్బులు ఇవ్వండి. మా దగ్గర డబ్బులు లేవు సార్. అయితే ఇదంతా శుభ్రం చేయండి. సారీ సార్, మీరు మాకు ఏం పని చెప్పినా ఆ పని మేము చేస్తాం. అదేమీ అవసరం లేదు, డబ్బు మేమిస్తాం. వద్దు సార్, వద్దు. మీరు మాకు తెలియదు, మరి అలాంటప్పుడు ఎందుకు డబ్బులు ఇస్తున్నారు? హనీ బనీ, మీరు ఎందుకు ఈ నాటకాలు ఆపండి. ఎవరు అని బని? మా పేర్లు సోహన్ మోహన్. మమ్మల్ని ఇంటికి వెళ్ళనివ్వండి సార్, లేదంటే ఆ బల్వాన్ వచ్చి మమ్మల్ని కొడతాడు. బలవంతుడు ఎప్పుడు బలహీనుడిని కొడతాడు హాని. అనియా కాదు కాదు, మా పేరు సోహన్ మోహన్. యాక్టింగ్. నేను మీ నాన్నని. నా పేరేంటో తెలుసా? నా పేరు చౌదరి పపాట్ సింగ్. హాయ్. మీ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది, ఇప్పుడు మమ్మల్ని వెళ్ళనిస్తారా? ఇదంతా శుభ్రం చేయకుండా బయటికి వెళ్ళాలనుకున్నారో మీ కాళ్ళు విరగొట్టేస్తా. సరే సార్, మేము పని చేస్తాం. వద్దు, అరే, వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్, వదిలేయండి. మమ్మల్ని వదిలేయ్, మీరు తప్పు చేస్తున్నారు. వదిలేయ్. మమ్మల్ని వదిలేయండి ప్లీజ్. మమ్మల్ని వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్, మమ్మల్ని వదిలేయ్ అని చెప్తున్నాను కదా. ప్లీజ్ వదిలేయ్. మమ్మల్ని వదిలేయ్. దొరికిపోయారా? మమ్మల్ని వదిలేయమని చెప్తున్నానా? ఏ బోలారాం, వెతికితే దేవుణ్ణి కూడా చూడొచ్చంటారు కదా, వీళ్ళేమాత్రం. బ్రో, అసలు నీ సమస్య అంటే? సమస్య నీకే మొదలు కాబోతుంది. ఫుట్బాల్ ఆడాలని చాలా సరదా పడ్డావు కదా. సరే బోలారాం, వీళ్ళిద్దరితో మనం ఇప్పుడు ఫుట్బాల్ ఆడుకుందాం. నో, నేను పారిపోతాను. అరే, 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 పడిపోతున్నా. బనానా కావాలా? అరటిపండు నాకివ్వు. తీసుకో. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళిద్దరు? ఎక్కడికి వెళ్ళిపోయారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అవు. ఇదేంటి ఇదేంటి? అలాగా అలాగా. ఇదే నిజమైన బాల్. దీన్ని కిక్ చేయండి, నన్ను వదిలేయండి. ఆహా, కొట్టేశాడు. ఆ, ఆ, డబుల్ బాల్. ఇందులో నిజమైన బాల్ ఏది? ఆ, 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 నేను కనిపెడతా, నిజమైన బంతి నేను కనిపెడతా. ఇప్పుడు మీరు తప్పించుకోలేరు. నేను చూడండి గోల్ వేస్తా. తమ్ముడు కిందకి చూడు, కిందకి. ఇక చాలు, ఆపుతారా? మీరిద్దరు చాలా ఎక్కువగా వాగుతున్నారు. ఎక్కువగా వాగారంటే ఈ కొరడాతో మీ తోలు తీసేస్తాం. మిమ్మల్ని ఇలా కొడితే మీకు నొప్పి ఉంటుందా? ఎందుకని మిమ్మల్ని ఇలా కొట్టించుకోవాలని ఆశపడుతున్నారు? ఆ, మీ ఇద్దరితోనే ఇతను తీస్తానని చెప్తున్నాడు. మిమ్మల్ని నేను ఇలా చేయనివ్వను, ఎందుకంటే ఇది నా పర్సనల్ తోలు. ఆ?
నాకు ఇక్కడ నచ్చలేదు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను. ఆ, పనికి భయపడి పారిపోతున్నావా బల్వాన్? వీడిని 10 సార్లు కొట్టు. వద్దు కొట్టద్దు, నువ్వు ఏం చెప్పినా మేము వచ్చేస్తాంలే. ఇల్లంతా శుభ్రం చేయండి. ఇల్లు దగదగా మెరిసిపోవాలి. సాలరీ ఎంత ఇస్తారు? ఓ, 10 దెబ్బలే. వద్దు, మేము నీకు ఫ్రీగానే చేసేస్తాం. నేను పని చేయను. నేనేమి పనోని కాదు. వాడి చేతిలో కర్ర ఉందిరా అన్నయ్య. మనము టైం వచ్చినప్పుడు పారిపోదాం. అప్పటి వరకు పనిచేసేటట్టు యాక్టింగ్ చేయి. ఓకేనా? స్టార్ట్ చేయి త్వరగా. ఆ, 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 ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఏంటి ఇంత స్పీడ్ గా పనిచేస్తున్నారు? ఇంతగా ఉందే. అవును, నాకు అనుమానంగా ఉంది. వీళ్ళు హనీ బనీ కాదనుకుంటాను. నేనేమీ పట్టను కాను. నేను చిలకని. ఎందుకలా ఉతికి పారేస్తున్నావు? ఇప్పుడే ఒక పెద్ద పక్షికి నుంచి ఎగురుకుంటూ వెళ్ళింది. అసలు మీ ఇద్దరికి ఏమైంది చెప్పండి. బయల్వాడిని కొట్టడం వల్ల తను ఏడవడం మొదలు పెట్టాడు. మేము అన్ని చోట్లని శుభ్రం చేసేసాము. హనీ, నువ్వు కవిత చెప్తున్నావు. చిన్నప్పటి నుంచే తనకి పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి నువ్వు నాతోనేగా ఉన్నావు. నువ్వెప్పుడు కవితలు చెప్పడం నేను వినలేదే. మేము చిన్నప్పటి నుంచి మా బంగాళలోనే ఉంటున్నాము. జీటీ రోడ్ లో సోహన్ విలా ఉంది కదా. అవును, ఇల్లు వీడి పేరు మీదే ఉంది. వీడి సోహన్, నేను మోహన్. శ్రీలంకలో ఆడే ప్లేయర్ పేరు తిషారా పెరేరా అని బని సోహన్ మోహన్ అయ్యారా. చప్పట్లు కొట్టండి. కాదు సార్, మేము చిన్నప్పటి నుంచి సోహన్ మోహన్ గానే ఉన్నాం. ఓ గాడ్, వీళ్ళిద్దరికి మతిమరుపు వచ్చిందనుకుంటాను. అన్ని మర్చిపోతున్నారు. వీళ్ళిద్దరిని మనం డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. ఏంటో అయోమయంగా ఉందే. ఒకవేళ వీళ్ళు చెప్పింది నిజమై ఉండొచ్చుగా. వీళ్ళు అనీ బనీ కాకుండా సోగన్ మోహన్ అయి ఉండొచ్చుగా. మనం అనుకున్న ప్రశ్నలన్నింటికి ఇప్పుడే సమాధానం దొరకబోతోంది. నేను ఇప్పుడే సోహన్ విల్లాను చూడబోతున్నాను. పారిపోని, ఇక్కడ ఉండకో. త్వరగా వెళ్ళు. అరే, ఓ, ఓ, బయట ఏం చేస్తున్నారు? పారిపోతున్నాం. సార్, మీరు లోపలేగా ఉన్నారు. వీళ్ళిద్దరూ పారిపోతున్నారు. అరే, ఆ, 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 అరే, ఆగండి, మమ్మల్ని వదిలేరా రే. ఆగండి. పరిగెత్తు, పారిపో. ఏ, ఆగు, ఆగు, ఆగమంటుంటే. ఓయ్యా. ఒరే, ఆగండి. పరిగెత్తు. రా. ఒరే, ఆగండి. నేను పైకి వస్తున్నాను, ఉండండి. ఆగండి. ఓయ్యా. ఇప్పుడు ఏం చేస్తారో చూస్తాను. ఆగండి, మిమ్మల్ని పట్టుకుంటాను. ఆ, ఆగండి. అరే, ఎక్కడికి వెళ్ళిపోయారు? అసలు కనిపించలేండి. ఆ, 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 ఇది ఎగిరిపోయిందేంటి? ఆగండి, ఆగమంటుంటే. ఆగండి. నిద్రపో. అని నేను రైట్ కి వెళ్తాను, లెఫ్ట్ కి వెళ్ళు. అయ్యా. ఓ, నేను బాగా ఇరుక్కున్నాను.
పారిపోదాం హనీ రా. తమ్ముడు ఆ హంటర్ వచ్చేసాడు. నా చేతుల్లోంచి మీరు తప్పించుకోలేరు. నువ్వు ఇక్కడి నుంచి పారిపోయావంటే వీడి పని అయిపోతుంది. నేను బాగా ఇరుక్కున్నాను, నన్ను బయటికి తీసుకురండి. ఈ హనీ బనీ నాకన్నా ముందు ఇక్కడికి ఎలా వచ్చారు? చిలుక, నన్ను ఎలాగైనా బయటకు తీసుకురా. నీకు నువ్వు సహాయం చేసుకోలేకపోతే ఆ దేవుడు కూడా నీకు సహాయం చేయడు. ఏమైనా డౌటా? ఏ అక్కు, నాకు సహాయం చెయ్యి, దయచేసి నాకు సహాయం చెయ్యి. బ్రో ఇలా చూడు, నాకు కోపం తెప్పిస్తున్నావు నువ్వు. వస్తే ఏం చేస్తావు? నా పేరు కొర్రడా. ఏయ్! తమ్ముడు కోప్పడుకు, వాడి దగ్గర కొరడా ఉంది. అవునవును, ఇప్పుడు వకీలు వచ్చి మీకు ఖర్చులకి డబ్బులు ఇస్తారు. ఆ డబ్బులు తీసుకొని బోలారాంకి ఇచ్చేయండి, లేదంటే మిమ్మల్ని. తెలుసు, ఏం చేస్తావు, బాగా కొడతావు అంతే కదా, మాకు తెలుసులే. సరే నాకు ఒకటి చెప్పండి, లాయర్ ఎందుకు మనకి డబ్బులు ఇస్తారు? ఎందుకంటే మీ ఇద్దరి తాతలు ఆస్తి బాధ్యతను ఆయనకు అప్పగించి చనిపోయారు. తాతయ్య తాత అంటే మీకు తెలీదా పిచ్చోళ్ళారా? మీ తండ్రి యొక్క తండ్రి. డబ్బులు తీసుకొని బోలారాంకి ఇచ్చేయండి, లేదంటే నేనేం చేస్తానో మీకు తెలుసు కదా. తాడుతో కొడతారు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అవు నాకన్నా ముందు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? నువ్వు వచ్చేసావా? ఇక్కడికి వచ్చి నువ్వు మంచి పని చేసావు. మేము ఇక్కడ ఎలా ఇరుకుపోయామో తెలుసా? మేము గోల్ఫ్ బాల్ వెతకడానికి వెళ్ళామా, అప్పుడు ఆయన మమ్మల్ని పట్టుకొచ్చేసారు. అలాగా? అయితే ఇది డబుల్ రోల్ అన్నమాట. నాకు అర్థమైంది. అయితే అతను చెప్పింది అంత నిజమే. ఆయనే సోహన్ మోహన్. ఎవరు? నాతో పాటు వాళ్ళు హోటల్లో ఉన్నారు. వాళ్ళు డబుల్ రోల్. అటు చూడండి, అలాగే ఉంటారు వాళ్ళు. అంటే వీళ్ళు మనల్ని సోహన్ మోహన్ అని అనుకుంటున్నారా? పద తమ్ముడు, మన వీళ్ళ దగ్గర హనీ బనీ అని చెప్పేద్దాము. వద్దు, మనమిద్దరం ఇప్పుడు సోహన్ మోహన్ లాగే ఉండాలి. ఎందుకో? వాళ్ళు సోహన్ మోహన్ ని కష్టపెడుతున్నారు. వాళ్ళే ఇంటి యజమానులు, పని మనుషుల్లాగా ట్రీట్ చేస్తున్నారు. వాళ్ళిచ్చే డబ్బులంతా వీళ్ళే తీసేసుకుంటున్నారు. మనం వాళ్ళకి సహాయం చేయాలి. నువ్వు చాలా బాగా చెప్పావు. సోహన్ మోహన్ నిజంగానే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అవును, సోహన్ మోహన్ లా మారి మనం వీళ్ళకి గుణపాఠం నేర్పించాలి. లెట్ ద మిషన్ బిగిన్. yes అయినా సరే మిమ్మల్ని ఇద్దరిని అందరూ కనిపెట్టేస్తారుగా. ఎలా? వకీల్ డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు ఖచ్చితంగా సైన్ తీసుకుంటారుగా. మీకేం డౌటా? సైన్ చేస్తేనే కదా మేము వాళ్ళకి దొరికేది. ఏ రమేష్, ఏ సురేష్, రండి బాబు రండి. ఇదిగో చూడు వకీల్, రమేష్ సురేష్ కాదు, సోహన్ మోహన్. చాలా చక్కగా చెప్పారు దర్బాన్. దర్బాన్ కాదు, బల్వాన్. మీరేంటి ఇలాగంటున్నారు? మరైతే దర్బాన్ ఎవరు? నేనే దర్బన్. నా పేరుని ఎలాగైనా మార్చి చెప్పుకోండి, కానీ డబ్బు ఇవ్వండి ముందు. నేను మీకు ఎలా డబ్బు ఇస్తాను? నేను డబ్బుని లల్లన్ పపన్ కే ఇస్తాను. లల్లన్ పపన్? నేనెందుకు ఇలా పేరు మార్చి చెప్తున్నాను? సోహన్ మోహన్, త్వరగా కిందకు రండి. తొందరగా సంతకం చేసి డబ్బు తీసుకొని వకీల్ని పంపేయండి. సారీ రా, మేము ఇప్పుడు సైన్ చేయలేము. ఏం సంతకం పెట్టరంటున్నారు? టడన్ టడన్. మా ఫింగర్స్ కి దెబ్బ తగిలింది. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. తెలివితేటలుంటే మాత్రం చాలదు. ఆ తెలివిని ఎలా ఉపయోగించుకోవాలో ముందు నేర్చుకోవాలి. సరే అలాగే, మీరు వేలిముద్రే వేయండి. వకీల్ గారు తొందరగా వేలిముద్రలు తీసుకోండి. వేలిముద్ర ఈ చేత్తోనా ఈ చేత్తోనా? ఈ చేత్తోనా? వకీల్ గారు ఏంటి అలా బొమ్మలావు తల ఊపుతున్నారు? నేను మీతోనే చెప్తున్నా, మీరే కదా వకీలు. అవునవును, నేనే వకీల్ని. నల్లకోట వేసుకొచ్చాను కదా, మరి నేనే కదా వకీల్ని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డబ్బు ఇవ్వండి. డబ్బా? ఏం డబ్బు? ప్రతి నెల ఖర్చులు డబ్బులు ఇస్తున్నారు కదా. అదెలా ఇవ్వగలను? నేను నా భార్యకే డబ్బులు ఇస్తాను. అవును, నెల ఖర్చులకి నేను మీకెందుకు డబ్బులు ఇవ్వాలి? ఏంటి నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఇంటి ఖర్చులకు డబ్బులు ఇస్తావా లేదా? ఇవ్వలేదంటే ఏ చుట్టన్ పట్టన్, నేను డబ్బులు ఇవ్వలేదంటే? అరే ఏంటయ్యా మీరు అంటున్నారు? నేను దేన్ని మర్చిపోను కదా.
థ్యాంక్ యూ అంకుల్. సరే నేను వెళ్ళొస్తా. పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంటింటికి ఉత్తరాలు ఇవ్వాలి కదా, చాలా పని ఉంది, వస్తా. ఏంటి పోస్ట్ ఆఫీసా? ఇవ్వండి, ఆ డబ్బులు ఇవ్వండి. అయ్యా! మీకు డబ్బులే కదా కావాలి, ఇదిగో పట్టుకోండి. ఓయ్యా! నేను పట్టుకున్నాను. ఈ చిలక ఎలాగ ఇక్కడికి వచ్చింది? వెళ్ళకు. వీళ్ళిద్దరిని నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడండి. ఏయ్, నాతోనే నాటకాలు ఆడుతున్నారా? నేనెవరనేది మీకు బాగా తెలుసు కదా. కొరడ ఎక్కడుంది? ఓ, అక్కడుందా? ఇప్పుడు నా చేతిలో ఉంది. అరే, కొట్టకండి, కొట్టకు. ఏయ్, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు. తమ్ముడు, తను బాగా డాన్స్ ఆడుతున్నాడు. వీళ్ళకి డబ్బేగా కావాల్సింది. నువ్వు డాన్స్ చేస్తేనే డబ్బు దొరుకుతుంది. ఏంటి చిలక, నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను డాన్స్ ఆడమంటున్నావా? సరే, నువ్వెవరు? నువ్వెలా ఇక్కడికి వచ్చావు? నేనే పప్పెట్ మిట్టులాల్. నేను ఇక్కడికి ఎగిరి వచ్చాను. అర్థమయ్యిందా? సరే అయితే త్వరగా డాన్స్ ఆడు. చాలా చూడలేకపోతున్నాం. ఇదిగో ఇది ఉంచుకో. ఏంటి 10 రూపాయలు ఇస్తున్నావు? నువ్వు రోజు ఇలాగే ఆడుతూ ఉంటే రోజుకో 10 రూపాయలు ఇస్తాలే. తమ్ముడు, తను మనతో ఫుట్బాల్ ఆడుకున్నాడు కదా, గుర్తుందా? అవునవును, మేము కూడా భలేగా ఫుట్బాల్ ఆడతాం. ఇప్పుడు మేము ఫుట్బాల్ ఆడబోతున్నామే. ఓకే, మీరిద్దరు ప్లేయర్స్, నేనేమో రెఫరీని. ఏయ్, కానీ ఫుట్బాల్ ఇక్కడే కదా ఉంది. నువ్వు ఉన్నావు కదా. ఏయ్, యా. దెబ్బ పని తగిలింది కదా, నీకు కావాలే. తర్వాత నేనే, ఇప్పుడు నేనే కొట్టబోతున్నాను. ఏయ్, ఏమనుకో, ఏమైనా అన్నావంటే కడుపులో ఉన్నవని బయటకు వచ్చేస్తాయి. ఎందుకు కొట్టావు? నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? అదెందుకంటే నువ్వెప్పుడు తప్పు చేస్తూనే ఉంటావని నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. అందుకనే అడ్వాన్స్ గా కొట్టాను. అవును కదా తమ్ముడు? ఏంటి బ్రో, మీకు క్లీనింగ్ అంటే ఇష్టం కదా? ఇప్పుడు మీరిద్దరు కలిసి క్లీనింగ్ చేయండి, మేము చూస్తాం. అవును, లేకపోతే ఇలా చూడండి, మా చేతిలో ఉన్న ఈ కొరడాతో మిమ్మల్ని కొడతాను. మీకు ఇంకో విషయం తెలీదు, నా దగ్గర డాగి ఉంది. ఏ రోజాన్, ఇదిగో వచ్చేసాను సార్, వచ్చేసాను. నీ సత్తా ఏంటో ఈ పిల్లికి ఇప్పుడే నువ్వు చూపించు. ఓకే సార్, అలాగే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. అసలు ముందు నీ కథను ఫినిష్ చేస్తాను. రా, త్వరగా రా, రారా. ఇలా చూసారా సార్, నేను ఆ చిలకను కొడదామని వెళ్ళాను, కానీ నేను కొట్టలేకపోయాను. రారా, రా. అరే చాలు ఆపండియ్యా, నేను డాగీని, మనుషుల్లాగా నన్ను ఎందుకు ట్రీట్ చేస్తున్నారు? సంతోషంగా ఉండాలా? అయితే వెళ్ళి పని చెయ్యి. పని చేస్తేనే నీకు మేము తిండి పెడతాం. వెళ్ళి పని చేయిపో, వెళ్ళు.
సరే సరే, నేను వెళ్ళి జోర్దార్తో ఈ విషయం చెప్పొస్తా. జోహన్ మోహన్ అని చెప్పాలి కదా. నాకు చీకటి అంటే చాలా భయం మోహన్. రేపు ఉదయం వీళ్ళు మనల్ని వెళ్ళనివ్వరు. ఆ తర్వాత బల్వాన్ మనల్ని ఎలా కొడతాడో తెలుసు కదా. శబ్దం చేయకు, లేకపోతే జోర్దార్కి వినిపిస్తుంది. జోర్దార్ అంతా వింటూనే ఉన్నాడు. పరిగెత్తా. పద మనం వెళ్ళి చెట్టు మీద కూర్చుందాం. మీరు నా నుంచి తప్పించుకోలేరు. ఎందుకు తప్పించుకోలేమో? మీ ఇద్దరి మానసిక స్థితి సరిగ్గా లేదు. మీరు ఒంటరిగా బయటకు వెళ్లారంటే ఏదైనా ప్రాబ్లం వస్తుంది హనీ బనీ. మా పేర్లు సోహన్ మోహన్. ప్రశాంతంగా మీరు హోటల్కి రండి. ఈ రోజు మిమ్మల్ని అల్మరాలో పెట్టి తాళం వేస్తాను. అరే, నేను చెట్టు ఎక్కేశాను, కానీ కిందకి ఎలా దిగాలో అర్థం కావడం లేదు. మేము మిమ్మల్ని దించేస్తాం. మీరు ఏం చేసినా సరే నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఇప్పటికే బాగా చీకటైపోయింది. అసలు ఎందుకు అని బన్నీ ఇలా పట్టుకున్నా వాళ్ళకేమైంది? చప్పట్లు కొట్టండి. కన్నా సార్, వీళ్ళు పారిపోతున్నారు. పిల్ల నాక పరిగెడుతుంది గాని ఒకే చోట్ల కూర్చొని గుడ్డు పెడుతుందా ఏంటి? వీళ్ళు హోటల్ నుంచి బయటకు పారిపోవాలని చూశారు. ఏంటి, ఈ హోటల్ నచ్చలేదా? ఈ హోటల్ చాలా బాగుంది కన్నా సార్, కానీ వీళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకే విషయం చెబుతున్నారు. వీళ్ళు హనీ బనీ కాదట, సోహన్ మోహన్ అని చెబుతున్నారు. వీళ్ళిద్దరిలో చోహన్ మోహన్ ఆత్మలున్నాయి. ఏంటి మతిపోయిందా? ఇది కొండల ప్రాంతం సార్. ఇక్కడ చాలా దయ్యాలు తిరుగుతూనే ఉంటాయి. నాలో కూడా ఒక దయ్యం దూరింది. ఆ తర్వాత నేను ఎంతో మందిని భయపెట్టేశాను సార్. కవితలు చెప్పడం నాకున్న కళ. వీళ్ళలో నుంచి ఆత్మని బయటికి తీసేది ఎలా? చప్పట్లు కొట్టండి. ఇక్కడ బాబా అనే మాంత్రికుడు ఉన్నారు. ఆయన దయ్యాలను పట్టుకుంటారు. పిలిచేదా? ఆయన వీళ్ళకి నయం చేయగలడా? అవును. నీకు నేను ఇంతకన్నా పెద్ద పని చెప్పను. వెంటనే ఆ బాబాని ఇక్కడికి రమ్మను. చప్పట్లు కొట్టండి. బాబా బాబా. వీళ్ళ శరీరాల్లో ఒక ఆత్మ ఉంది. అగడం మగడం కింగ్డమ్. నేను భూతాలకి బాద్షాని. సోహన్ మోహన్. అవును. ఆత్మ ఉంది. వీళ్ళ శరీరంలో ఆత్మ ఉంది. అకడం బుకడం దుమ్ దుమ్ దుమ్. అకడం బుకడం బుమ్ దుమ్ బుమ్. చెప్పండి, మీరు సోహన్ మోహనా? అవును సారు, మేము సోహన్ మోహన్లమే. చూసారా, మీరు ఒప్పుకున్నారు కదా. అక్కడ బుకడా బుకడా. ఇప్పుడు నేను ఈ ఆత్మని ఈ బాటిల్లో పట్టుకొని వెళ్ళిపోతాను. మునక్కాయలు కనిపిస్తే వెంటనే వాటిని కోసేయ్. వీళ్ళని ముందు బాటిల్లో వేసి మూసేయ్. చప్పట్లు కొట్టండి. అరే, ఇక్కడ అసలు ఏం జరుగుతోంది? హే, ఈయనెవరు? హైవేలో ఉంటుంది పెద్ద పెద్ద డాబా. ఈయన ఆత్మల్ని తరిమే పెద్ద బాబా. చప్పట్లు కొట్టండి. పర్ఫెక్ట్. హనీ బనీ ఒంట్లోకి దెయ్యం వెళ్ళింది. అవును, సోహన్ మోహన్ దెయ్యం. ఈ హోటల్ ఓనరే ఒక బాబాని తీసుకొచ్చారు. అరే, ఈయన సోహన్ మోహన్ కాదు. కిల్లే కుతుకులు వెళ్ళి నేను చెప్తున్నాను కదా, వీళ్ళు సోహన్ మోహన్ ఆత్మలే. వీళ్ళని నేను బాటిల్లో పట్టుకెళ్ళబోతున్నాను. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే నేను బాటిల్లో బంధిస్తాను. అర్థమైందా? అరే, నువ్వేం చేస్తున్నావు? ఈయన ఒక దొంగ బాబా. అసలు సోహన్ మోహనే కాదు. ఈయన చూడ్డానికి హనీ బనీ లాగా ఉన్నాడు. ఏంటి? అవును, హనీ బనీ ఈయనింట్లోనే ఉన్నారు. పొద్దున్నే లేసి అందరూ తాగుతారు పాలు. హనీ బడ్డీ చేస్తున్నారు డబుల్ రోలు. చప్పట్లు కొట్టండి. అవును, సోహన్ మోహన్ మీరు ఇక్కడే ఉండాలి. హనీ బనీ ఇద్దరు
ఆ బల్వాన్ కి బోలారాం కి తగిన బుద్ధి చెప్తున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఏం చేయాలో తోసలేదు. వీళ్ళిద్దరు నన్ను కొడుతూనే ఉన్నారే. నేను ఈ హోటల్కి వెళ్ళి కొన్నాళ్ళు ఉండి చూస్తాను. ఏయ్, ఫుట్బాల్ ఆడొద్దు. ఇంకా నాకు ఎముకలు బాగా అవ్వలేదు. అంత స్థాయికి నన్ను కొట్టేశారు. వద్దు. మీరేం చేయకండి ప్లీజ్. మేమే మీ దగ్గరికి మీ ఇంటికి వస్తాం. ప్లీజ్ మమ్మల్ని వదిలేండి. వద్దు వద్దు, ఇంటికి వెళ్ళే అవసరం లేదు. అంతా తిరిగి చూడండి, అంతా తిరిగి చూడండి. చూడండి, మీకోసం నేను డాన్స్ ఆడుతా. తకత తాత తకత తాత తకత తాత తకత తాత. అరే వీడా కోవలే. చూడండి అబ్బాయిలు, ఆ వకీల్ చాటే ఇల్లు ఎక్కడుంది? అంకుల్ అది మీరే కదా వకీల్ చాటే. ఇదెలా నిజం అవుతుంది? నేనే వకీల్ అయితే నేను కోటేసుకోలేదే. కోటేమైంది? అంకుల్ గారు, ఎవరు కోటు వేసుకొని జాగింగ్ కి వెళ్ళరు. నువ్వు చాలా చక్కగా చెప్పావోయ్. మీ ఇద్దరిని నేను ఎక్కడో చూసినట్టుందే. అంకుల్ గారు, మేమే సోహన్ మోహన్లము. అవునవును, అవును కదూ. నిన్నే కదా మీ ఇద్దరికి నేను డబ్బులు ఇచ్చాను. అయితే మీరు మాకిచ్చుంటారు. మీరు హనీ బనీకి ఇచ్చుంటారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉన్నారు సారు. సరే, ఈ హనీ బన్ ఎవరో నాకు తెలీదు. వాళ్ళు చూడడానికి అలాగే ఉంటారు. ఓరి దేవుడా, ఏంటయ్యా మీరు ఇలా అంటున్నారు? మిమ్మల్ని నమ్మి నేను డబ్బులు ఇచ్చేసానే. ఏం కాదు అంకుల్ గారు, ఏమీ కాదు. అసలు చాటే అంటే ఎవరయ్యా? ఎవరు చాటే? మీరే లాయర్ చాటే అంకుల్. కరెక్ట్ గా చెప్పావు. థ్యాంక్ యూ. నేను కోర్టుకి వెళ్ళాలి. అక్కడికి వెళ్లకుండా జాకింగ్ వచ్చేసాను. బాయ్ బాయ్, వెళ్ళొస్తా. బాయ్ బాయ్, బాయ్ బాయ్. ఓహో, మీ ఇద్దరు జంట వేషాలా? అంత స్థాయికి మీ ఇద్దరికి ధైర్యం ఎలా వచ్చింది? ఇప్పుడు చూడండి, మీ ఇద్దరితో నేను ఎలా ఆడుకుంటానో. మిమ్మల్ని వదిలిపెట్టాను. సోహన్, మోహన్, వీళ్ళిద్దరిని మీరు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆగండి. మమ్మల్ని కాపాడండి. మాకు వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదు. ఆయన మమ్మల్ని బాగా కొడతారు. వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? ఆగండి. కాపాడండి, కాపాడండి. ఎవరైనా మమ్మల్ని కాపాడండి ప్లీజ్. త్వరగా త్వరగా కాపాడండి. అరే ఆగండి, ఆగండి. త్వరగా చెయ్యవండి. చేతులు ఇవ్వండి త్వరగా. ఈ కొరడాతో నేనేం చేస్తానో చూడండి. అరే త్వరగా ఫోన్ తీరా. హలో, ఇదేంటి చెప్పులు కదా? అయ్యో. హలో, చెప్పండి. హలో, బల్వాన్ మాట్లాడుతున్నా. ఏంటి బల్వాన్ నువ్వు? 2 పిల్లల దగ్గర దెబ్బలు తిని పారిపోయావు. నువ్వు ఒట్టి పిరికి పాడివి. అరవడం ఆపుతావా? కొరడా చేతిలో ఉంది. ఇప్పుడు అడుగు. చెప్పు. ఇప్పుడు నువ్వేమైనా పాట పడతావా? ఏంటి పిచ్చా? ఆసియా ఆపుతావా? గొడౌన్లో ఇక్కడ చోహన్ మోహన్ ఉన్నారు. రే, అబద్ధం ఆడకు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు చోహన్ మోహన్ కాదు. వాళ్ళు నిజమైన వాళ్ళు ఇక్కడ తింటున్నారు. నేను కళ్ళారా చూస్తున్నాను. వాళ్ళ పేర్లు హనీ బానీ. చోహన్ మోహన్ కి సాయం చేయాలంటే ఇప్పుడే ఇక్కడికి రమ్మని చెప్పు.
హనీ ఇటు చూడు, బండి ఇటు చూడు. ఏంటి ఏమన్నావు నిన్ను? ఇలా చూడండి, నన్ను ఏదైనా చేశారంటే బల్వాన్ ఆ సోహన్ మోహన్ ని వదలడు. సోహన్ మోహన్ మాతోనే ఉన్నారు, అర్థమైందా? ఉన్నాడు, కానీ ఇప్పుడు బల్వాన్ వాళ్ళని గొడవనికి తీసుకెళ్లిపోయాడు. ఇప్పుడు మీరు నాతో వస్తేనే వాడిని గొడవ నుంచి తీసుకురాగలం. వాడికి ఎంత ధైర్యం ఉంటే ఆ బలవాన్ వాళ్ళిద్దరిని బంధిస్తాడు. నీ టైం అసలు బాగోలేదనుకుంటాను. సరేరా, మమ్మల్ని ఆ గొడవ దగ్గరికి తీసుకెళ్ళు. నిజంగానే అక్కడ సోహన్ మోహన్ ఉన్నారో లేదో మేము కూడా చూస్తాం. నిజంగానే బల్వాన్ వాళ్ళిద్దరిని బంధించాడు. ఇప్పుడు నేనేం చేయాలి? వీళ్ళందరినీ పిలుచుకొస్తాను. ఈ పాటికి ఢిల్లీ నుంచి ముంబై వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు ఇంకా ఇక్కడికి రాలేదేంటి? ఏంటి వీళ్ళిద్దరు మాత్రమే వచ్చారు, చిలక కనిపించట్లేదేంటి? సరే పోనీలే, మనకు చిలక అవసరం లేదు. ఇదిగో వీళ్ళిద్దరున్నారు చాలు. ఇదిగోండి అన్నయ్యలో, గుడ్ మార్నింగ్, గుడ్ నైట్, గుడ్ ఆఫ్టర్నూన్. బాగున్నారా? నమస్తే నమస్తే అన్నయ్య. నమస్తే నమస్తే అన్నయ్య. నమస్తే 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 అని చెప్తున్నారేంటి? మీరేమన్నా విందుకా వచ్చారు? మర్యాదగా వాళ్ళని వెళ్ళనివ్వు. నువ్వు చేసేది పెద్ద తప్పు. వెళ్ళిపోండి, ఇప్పుడు మీరు పైకే వెళ్ళబోతున్నారు. నన్ను ఎలా ఆట పట్టించారు, మిమ్మల్ని ఇప్పుడు నేను ఆట పట్టిస్తా చూడండి. ఏం మాట్లాడకుండా నేను చెప్పినట్టే ఆటను మొదలు పెట్టండి. ఆడండి. బల్వాన్ అంకుల్ గారు, వాళ్ళని వదిలేయండి. మీరేం చెప్పినా గానీ మేము అది చేస్తాము, ప్లీజ్. మీరు ఈ పనిని ఇప్పుడు చేసి తీరాల్సిందే. చాటీ పేపర్లు తీసుకొని ఇప్పుడు వచ్చేస్తాడు. ఈ రోజు మేము ఈ కథని పూర్తిగా ముగించబోతున్నాం. అయ్యయ్యో, నన్ను వదిలేయండి యజమాని. ఈ సంవత్సరం పంటలు బాగాలేదు, అందువల్ల నేను డబ్బులు ఇచ్చుకోలేను. నన్ను వదిలేయండి అయ్యా. అరే కొడతావేంటి బాబు? మళ్ళీ నువ్వు గతాన్ని మర్చిపోయావా? నువ్వెలా చదువు పూర్తి చేసావో అర్థం కాలేదు. నువ్వు వకీలివే. నేను ఎలా వకీల్ని అవుతాను? వకీల్ని అయితే నన్ను ఇలా ఎత్తుకొచ్చి ఇలా ఇబ్బందులు పెడతారా చెప్పండి? అరే నిజమే, మీరు వకీలే కదండి. మీరు చెప్పేది నిజమైతే నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చారు చెప్పండి? ఇదిగో చూడు వకీలు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ఆస్తిని నా పేరు మీదకు మార్చాలి. పత్రాలు తీస్తావా లేదా? సరే, సంతకం చెయ్యి. బల్వాన్, మనం ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయాము. మీరిప్పుడే ఎలా కోటీశ్వర్లు అయిపోయారు? ఈ డబ్బంతా మీరు చనిపోయిన తర్వాతే వస్తుంది. నేను చెప్పేది అర్థమైందా? నేను ఎందుకు చావాలి? మోతీలాల్ గారు 5 కోట్లకు ఇన్సూరెన్స్ తీసుకుని ఉన్నారు. మీరు చనిపోయిన తర్వాతే కదా ఆ డబ్బు వస్తుంది. ఏంటి ఇవి ఇన్సూరెన్స్ పాలసీ కాగితాలా? అరే అవును బాబు, అవును. సోహన్ బాబు, పారిపోండి. తమ్ముడు, నేను పరిగెత్తాలి, నన్ను పరిగెత్తమని చెప్పు. అరే గారిద, అక్కడే ఉండి ఏం చేస్తున్నావు? పారిపో. పట్టుకోండి, తప్పించుకోకూడదు. పట్టుకోండి. రేయ్, అసలు మీరిద్దరు ఏం చేస్తున్నారా? మీరు పిల్లిలు కూడా పట్టుకోలేకపోతున్నారేంట్రా? సరే, నేను ప్రయత్నించారా? నువ్వేమీ రౌడీవి కాదు కదా. ఆస్తి పత్రాలు ఇచ్చి గప్చిప్ గా కూర్చో చాలు. ఆగండి, లేదంటే దీని పేక పీసుకేస్తా. త్వరగా పట్టుకొని వాళ్ళని కట్టేయండి. నా నుంచి తప్పించుకోవాలి అనుకున్నారు కదా. వాళ్ళ ఒంటి మీద ఎవరైనా చెయ్యి వేశారో మీ అందరంతూ నేను చూస్తాను. ఏంటే చిలక, నువ్వేం చేయగలవు? నా చేతిలో చూడు, కొరడా ఉంది. ఇదిగో బాబు, వీడేం చేయడు, నేనే చేస్తాను. అది కూడా కొరడా లేకుండానే చేస్తా. నేను కూడా ఇక్కడే ఉన్నాను. అరే, ఏంటిది చిలక? ఇద్దరే ఉన్నారన్నావు, కానీ ఇక్కడ 2 2 4 4 4 8 మంది ఉన్నారే. వద్దు సార్, మనం ఇక్కడికి వచ్చేసాం కదా, మనమే చూసుకుందాం. తోతారాము, ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎలా ఇక్కడికి వచ్చారు?
పాపడ్ మాకు ఫోన్ చేసి చెప్పాడు, అందుకే మేము ఇక్కడికి వచ్చాం. మా ఫ్రెండ్ ని మేమే కదా కాపాడుకోవాలి. కొట్టండి. వకీల్ గారు మీరేం చేస్తున్నారో తెలుసా? మీరే కదా కొట్టమని చెప్పారు. మీ ఆజ్ఞను శిరసావహిస్తున్నా. ఏం తప్పుంది? అరే నన్ను కాదు, వీళ్ళను కొట్టమన్నా. కొట్టండి. ఓయ్యా! ఓయ్యా! సారీ, తెలియకుండా మిస్టేక్ చేసేసా. మళ్ళీ తెలియక మిస్టేక్ చేసేసాను. ఇక మిస్టేక్ చేయను. అరే నిన్ను అరే చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటున్నావా? నేను నిన్ను లోపల వేసేస్తా చూడు. నా వాళ్ళందరూ దెబ్బలు తింటున్నారే, నేను ఎలాగైనా ఇక్కడి నుంచి పారిపోవాలి. ఏ బల్వాన్, నీలో ఎంత బలం ఉందో చూపిస్తావా? ఇదిగో ఇప్పటిదాకా నా చేతి పవర్ చూడలేదు కదా, చూడు. అటు చూడండి సార్, మీలాగెవరో ఉన్నారు. అవును, అందరూ చాక్లెట్ తింటున్నారు. నాకు చాక్లెట్ కావాలి. ఆగండి, నేను ఊరికే చెప్పట్లేదు. నా చేతిలో తుపాకీ ఉంది తెలుసు కదా, కాల్చి పారేస్తాను. ఇందులో తోటలు లేవు కదా, ఎలా కాల్చగలవు? వచ్చావా? వచ్చి ఇప్పుడు నా దగ్గర కూడా ఒక దెబ్బ తీసుకొని వెళ్ళు. నన్నే కొడుతున్నావా? నేను ఈ ప్రాంతానికి పెద్ద మోతుబర్ని. నిన్నేం చేస్తానో చూడు. చాటి అంకుల్, మీరు ఒక లాయర్ అనేది మర్చిపోకండి. ఏమంటున్నారు? నేను వకీల్ని కదా, చట్టాన్ని ఎందుకు నా చేతుల్లో పెట్టుకుంటున్నాను? చాలా తప్పు చేసాను. అయ్యో వద్దు. మీరు తప్పు చేయొచ్చు, కానీ నేను తప్పు చేయను. జైలు తీసుకెళ్ళండి, జైలు తీసుకెళ్ళిపోండి, లోపల వేసేయండి నన్ను. పరిగెత్తరా రే, పారిపో. నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళండి, ఒళ్ళంతా నొప్పిగా ఉంది. అయ్యయ్యో, వీళ్ళు చాలా తప్పులు చేశారే. హత్యా ప్రయత్నాలు, ఆస్తుల దోపిడీలు, చోహన్ మోహన్ ని చాలా ఇబ్బందులు పెట్టారు. వీళ్ళ మీద చాలా కేసులు వేస్తా. ఈ జన్మలో కాదు, వచ్చే జన్మలో కూడా అసలు బయటికి రానేకూడదు. థ్యాంక్ యూ. ఈ రోజు మీ వల్లే మేము వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాము. థ్యాంక్ యూ. ఇలా చూడండి, మేము ఎప్పుడు న్యాయానికి సహాయం చేస్తాం. అరే, దొంగలు దొరికారు కాబట్టి మనందరం కలిసి విందు చేసుకుందాం. ఈ రోజు ఏంటి 15th ఆగస్టా? అరే, మే నెలలో ఆగస్టు నెల వస్తుందయ్యా. 15th ఆగస్ట్ కాదు కదా, మరి ఎందుకని మన స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి? అరే, జోహన్ మోహన్ల స్వతంత్రం కోసం మనం విందు చేసుకుందాం. ఇన్స్పెక్టర్ సార్, ఈ దేశానికి 15th ఆగస్టే స్వతంత్రం దొరికింది. అప్పుడు వీళ్ళిద్దరికి స్వతంత్రం దొరకలేదా? అరే, ఈ హనీ నుండి నన్ను ఎవరైనా కాపాడండి. ఈ రోజే పార్టీ జరగబోతోంది. ఆ పార్టీలో మీరందరూ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నారు. ఎందుకంటే మీరు మా ఊరికి వచ్చారు కదా. అవును, మిమ్మల్ని మేము చాలా బాగా చూసుకుంటాం. సో ఈ రోజు మీ అందరికి మేము పార్టీ ఇవ్వబోతున్నాము.
మీ బలం గుర్రం మీద చూపించొద్దు. ధైర్యం ఉంటే నాతో గొడవ పడండి. అరే వీడు ఎలా గాల్లో ఎగురుతున్నాడు? ఈగతో గాల్లో తెలిపోయే వాళ్ళని కిందకి పంపించడానికే నేను గాల్లో ఎగిరి కొడతాను. గాల్లో ఎగిరి కొడతాను. ఓయ్! ఈ రోజు నాకు బంగ్లా ఉంది, కార్ ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉంది. నీ దగ్గరే ఉందిరా? నా దగ్గర ల్యాంప్ పోస్ట్ ఉంది. ఇప్పుడు ఆ ల్యాంప్ తో పాటు నిన్ను పోస్ట్ చేస్తాను. కాదు 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 ఇది 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 ఈ ఫ్రేమ్ కావాలి నాకు, అంతే. పర్ఫెక్ట్. ఏకంగా లైఫ్ ఇచ్చేస్తాను.
ఇలా చూడాలా ఈ సినిమాకి ఎంత లేదని 500 కోట్లు వస్తాయి. సార్ అది అవార్డు విన్నింగ్ పిక్చర్ అయి ఉండాలి. దీన్ని ఫిల్మ్ ఫెస్టివల్ కోసం తయారు చేయటం లేదు. అవార్డు గివార్డు లాంటివి ఏం అక్కర్లేదు. డబ్బులు కావాలండి, డబ్బులు. అర్థమైంది కదా. నెక్స్ట్ షాట్, నలుగురు హీరోలు టోపీలు చూపించాలి. ఇది నా ఫేవరెట్ షాట్. ఒకవేళ బాగా చేశారంటే మీ లైఫ్ నిలబెట్టేస్తాను. ఇదిగో టోపీని ఎలా తీసి పెట్టాలి. యో 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 యో, 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 యో. మీరు అలా పైకి వెళ్ళి కూర్చోండి సార్. షాట్ రెడీ అవగానే మిమ్మల్ని నేను పిలుస్తాను. ఓకే ఓకే, కెమెరా ఇక్కడ పెట్టాలి. లైట్ బాయ్స్ లైసెన్స్ సెట్ చేయండి. ఈ రోజు ఎంత లేదన్నా 10 నిమిషాలు ఫుటేజ్ తీయాలి. సార్ మీకోసం జ్యూస్ తీసుకొచ్చాం సార్. ఆగండి ఆగండి ఆగండి. అయ్యో నిజంగానే మనం సూపర్ స్టార్స్ అయిపోయాం. ఎనీ డౌట్స్? ఈ సినిమా తర్వాత మనం తేన్నగా హాలీవుడ్ సినిమా తీయాలి. టచ్ వుడ్. నేను ఇప్పటి వరకు 99 సినిమాలు చేశాను. ఇంకొకటి చేస్తే సెంచరీ కొడతాను. సార్ మీరు సీనియర్, వచ్చి కూర్చోండి. అదేంటి సార్ మీరు హీరో అండి, మేమంతా జూనియర్ ఆర్టిస్టులు. మీరు కూర్చోండి. ఈయన 100 సినిమాలు చేశారు, ఇంకా జూనియర్ గానే ఉన్నారా? ఈయన ఎందుకు సీనియర్ అవ్వలేదు? సినిమాలో జూనియర్ ఆర్టిస్టు, ఆర్మీలో జవాను ఇద్దరు ఒకటే. జవానికి ఎంత వయసు అయినా సరే అతన్ని జవానే అంటారు. ఎనీ డౌట్స్? అరే మీరు కామెడీ రైటరా? లేదయ్యా, ఇతను ఊరికే కామెడీ చేస్తూ ఉంటాడు. సరే ముందు కూర్చోండి. టీ కాఫీ తాగుతారా? వద్దు వద్దు, ఏమీ వద్దు. మీరు అడిగినందుకు సంతోషం. ఎన్ని సినిమాలు చేశారు, అయినా ఎంత మర్యాద అండి. ముందు ఆయనకే ఇవ్వండి. మీ అందరితో పని చేయడం నాకు సంతోషంగా ఉందండి. థ్యాంక్ యూ. సరే ముందు కూర్చోండి. టీ కాఫీ తాగుతారా? అంటే వాళ్ళ యాక్టర్లు కదా, చూడడానికి పెద్ద మాయగాళ్ళ ఉన్నారే. ఈ జూనియర్ ఆర్టిస్టులందరూ ఎక్కడ? త్వరగా రమ్మనండి, లైట్ పోయేలా ఉంది. బయలుదేరుతాను సార్, లేదంటే డైరెక్టర్ గారికి కోపం వస్తుంది. మీరు ఎప్పుడైనా మా ఏరియాకి వచ్చారంటే మేము ఇక్కడే ఫిల్మ్ సిటీలోనే ఉంటున్నాం. షూర్. మేము లేని వాళ్ళమే, కానీ మనసు పెద్దది. అతిథి మర్యాదలు బాగా చేస్తాం. వాళ్ళు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు పొద్దున్నొకలా. ఏంటి అందరూ అక్కడ టైం పాస్ చేస్తున్నారు? త్వరగా రండి, పొజిషన్ కి రండి. చూడ్డానికి మంచి వాళ్ళ కనపడుతున్నారు కదా. అయితే రండి, సాయంకాలం వాళ్ళ ఏరియాకి వెళ్ళి కలుద్దాం. అయ్యా, నాకు అడవి ఉడతంటే చాలా ఇష్టం. అల్లరి పనులు చేస్తోంది. మన ఏరియాలో ఉన్న అన్ని పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నాయండి. ఈ పిల్లుల గ్యాంగ్కి ఏమీ అర్థం కావడం లేదు. అది ఎంత గట్టిగా మేవని అరిచినా డాగీ శబ్దం కంటే ఎక్కువ రాదు. అరే ఏంటిది? నా సెట్ ఏమైంది? ఎవరు నా సెట్ని నాశనం చేసింది?
బాస్ ట్రిబుల్స్ వెళ్ళడానికి ఇక్కడ ఎలా లేదు. నాకు చట్టం గురించి చెప్పుకో. ఇది నా ఊరు. ఇక్కడ నేను ఏం చెబుతానో అదే చట్టం. అనుకోకుండా బుర్ర వేడెక్కిపోయింది. మీ బుర్ర వేడెక్కిందా బాస్? కాదురా, ఇది డైలాగ్. నాకు నచ్చింది, యూజ్ చేశాను. ఇదేం డైలాగ్ బాస్? బుర్ర వేడెక్కిపోతుంది అంటే నాకు కోపం వచ్చేస్తుందని అర్థం. సాలిడ్ బాస్, డైలాగ్ ని భలే సెలెక్ట్ చేశారు మీరు. ఇది నా యొక్క టాలెంట్ రా. ఫిలిం సిటీలో ఉండే లోకలో ఎవరో కారు స్టార్ట్ చేసిన సౌండ్ వస్తుంది, వెళ్ళి చూడరా. అది కార్ కాదు, నేను. నేనా? నేనంటే ఎవరు? డాన్ డాన్ డాన్. మా నాన్నగారు ఇలాకీకి రావాలంటే 10 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు బాస్, వీళ్ళ నాన్నగారు ఇలాకా రావడానికి 10 సార్లు ఎందుకు ఆలోచిస్తారు? ఒక్కొక్కడికి బుర్ర సరిగ్గా పనిచేయదు. నా ఇలాకాకి వాళ్ళ ఇష్ట ప్రకారం రావచ్చు, కానీ నా ఇష్ట ప్రకారమే వాళ్ళు వెళ్ళాలి. ఓయ్యా బాస్, 70s లో డైలాగ్ చెప్తున్నాడు, పట్టుకొని చిత్తగా బాధమంటారా? చెప్పండి. నన్ను పట్టుకోవడం కష్టం మాత్రమే కాదు, అది జరగని పని. వాళ్ళని పట్టుకోండి. నాకు అడవి పిల్లలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా వీళ్ళు వైల్డ్ క్యాట్స్. అటాక్! ఈ కుక్కలన్నింటినీ చూసి నేను భయపడతానని నువ్వు అనుకుంటే అది ఇప్పుడు నువ్వు ఆలోచించింది కరెక్టే. వాళ్ళని అటాక్ చేయండి. ఇది మా ఇద్దరి మధ్య గొడవ, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? నేను వచ్చే తీరుతాను, ఇది నా బాధ్యత. ఈ ఫిల్మ్ సిటీ మొత్తం నాది. బాబన్నా, నేను ఎవరో ఏంటో వాళ్ళకి తెలియపరచు. వీడు మున్నా ఎనీ టైం అలర్ట్ గా ఉంటాడు. గట్టిగా చెప్పు. వీడు మున్నా ఎనీ టైం అలర్ట్ గా ఉంటాడు. బాగా చెప్పు. ఈ ఫిల్మ్ సిటీ నా సొంతం. వాళ్ళని వెంటనే అంతం చేయండి. ఎవరిని వదలదు. ఇప్పుడు నాకు బుర్ర వేడెక్కింది. నేను గుర్తుంచుకుంటాను. వాళ్ళెందుకు ఫేక్ ఫైట్ చేస్తున్నారు? అంటే వాళ్ళు యాక్టర్లు కదా, అందుకే అలా ఫేక్ ఫైట్ చేస్తున్నారు. కానీ ఫైట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అవునబ్బా, ఉదయం చాలా డీసెంట్ గా ఉన్నాడు, ఇప్పుడు ఇతనికి ఏమైంది? తెలియడం లేదు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? అరే ఫాగ్ ఎక్కడయ్యా? ఫాగ్ లేకుండా 500 కోట్లు ఎలా సంపాదిస్తుందయ్యా ఈ సినిమా? వెళ్ళండి, పొగ పెట్టండి. సార్, ఇది ఎండలో మధ్యాహ్నం సీన్ సార్.
డైరెక్టర్ నువ్వా నేనా? వెళ్ళి నేను చెప్పిన పని చేయి. వెళ్ళు, లైఫ్ ఇచ్చేస్తాను. వెళ్ళి ఫోకన్ తీసుకురా. సార్ తర్వాత సీన్ లో ఒక వ్యవసాయదారుడు నీరసం వచ్చి పడిపోతాడు. ఈ సినిమాకి డైరెక్టర్ నేనా నువ్వా? రైటర్ ని సీన్ మార్చమని చెప్పు. వ్యవసాయదారుడు మంచు వల్ల కళ్ళు తిరిగి పడిపోతాడు. నువ్వు ఫోక్ తీసుకురావయ్యా. పోగు తీసుకురండి. హాయ్ మా నాన్న. తమ్ముడు ఎక్కడున్నావా చాన్నాళ్ళని చూసి. వీళ్ళని చూస్తూ ఉంటే నిన్న మనం చూసిన వాళ్ళగా లేరు. ఎనీ డౌట్స్? వాళ్ళ మొహాన్ని సరిగ్గా చూడు. అరే మోహన్ చూసావు కదా, యాటిట్యూడ్ గురించి చెబుతున్నాడు. అవును కదా, చూడడానికి పెద్ద మాయగాల్లా ఉన్నారే. ఓకే చాలు చాలు, షార్ట్ రెడీ. హే చోటు, వెళ్ళి హీరోస్ తీసుకురామ్మా. అరే రే పులి వస్తోంది. చూడు పాపులప్ప, నాకు సింహానికి ఒకటే తేడా. అది గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను. టైగర్ని కనుక మీరు కాపాడితే మిమ్మల్ని అందరినీ ఎవరు కాపాడతారు? కెమెరాను అక్కడ పెట్టండి అయ్యా. దాట్స్ ఇట్. Clap in and action. వద్దు, దాంతో కొట్టద్దు. ఆశ్చర్యంగా ఉంది పండిజీ. ఫైట్ లో నాన్ చాక్ తో కొట్టకుండా నాన్ పుల్కాలతో కొడతావా ఏంటి? డాంకీ. నా తమ్ముడిని కొట్టావుగా, ఇక నీ బతుకు బస్ స్టాండ్. ఓ కాట్ 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 కాట్. ఏం చేస్తున్నావయ్యా? కోపం కాదండి, ఎమోషన్ కావాలండి. ఎమోషన్. 500 కోట్లు రావాల్సిన సినిమాకి 100 కోట్లే తీసుకొచ్చేలా ఉన్నావయ్యా. అరే చేస్తాను సార్, ఇక నీ బతుకు ముగిసినట్టే. హే, నోట్లో ఏమైనా పెట్టుకొని మాట్లాడుతున్నావా ఏమిటి? వదిలేండి, అతని వల్ల కాదులే. సరే నువ్వు చెప్పవయ్యా. నువ్వు నా తమ్ముడిని కొట్టావు కదూ, ఇక నువ్వు ప్రాణాలతో ఉండవు. సూపర్ అదర కొట్టేశావు. నువ్వే డైలాగ్ చెప్పాలి. అంతకంటే ముందు టోపీ ఎలాను? సార్ ఏమైంది? నేను అదే చెబుతున్నాను సార్, ఇది మా అన్నయ్యకి చాలా బాగా సూట్ అవుద్ది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఏంటి తమ్ముడు, ఇక్కడేం జరుగుతోంది? నిన్న నైట్ వరకు వీళ్ళు శత్రువులుగా ఉన్నారు, ఈ రోజు మిత్రులుగా మారిపోయారు. నిన్న ఒకరితో ఒకరు ఫైట్ చేయడం నేను అసలు ఏమాత్రం నమ్మలేకపోయాను. ఎనీ డౌట్స్? ఏదో సమస్య అనుకుంటా, మనమే అర్థం చేసుకోవాలి.
నా బుర్ర వేడెక్కిపోతుంది. నా డైలాగ్ చెప్పడానికి నువ్వెవడివి? మనం జీవితాంతం యాక్టింగ్ చేస్తాం, కానీ డైలాగ్ మాట్లాడడం చాలా తక్కువ. మనం లైఫ్ లో ఒక్కసారి పర్ఫామ్ చేస్తాం, తర్వాత ఒక్కసారి అప్రిషియేట్ దక్కుతుంది. బాస్ భయపడకండి, బలూన్ పగిలింది అంతే. ఏయ్, ఇది తప్పుడు విషయం, అలా భయపెట్టకూడదు. ఇప్పుడు నా బుర్ర వేడెక్కిపోయింది. అరే బాస్ టెన్షన్ అవ్వకండి, అటాక్ చేయండి. ఈ ఫిలిం సిటీ నా తల్లి లాంటిది. ఏయ్, నేనెవరు? వీడి పేరు మోహన్. ఆ గంగలో ఉంటాడు. వీడి పేరు మోహన్. ఆ గంగలో ఉంటాడు. అందువల్ల నేనే అటాక్ చేస్తాను. ప్రాణాల మీద ఆశ ఉంటే మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. జీవితం హాయిగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. ఎవరికైతే అద్దాల ఇల్లుందో వాళ్ళు ఎక్కడైనా కూర్చొని షేవింగ్ చేసుకోవచ్చు. తప్పుకో, ఇది నా నంబర్. ఫైట్ చేయాలంటే లైన్ లో రా. నేను ఎక్కడైతే నిలబడ్డానో అక్కడి నుంచే లైన్ మొదలవుతుంది. ఏయ్, రేషన్ కొట్టుకొచ్చావా? లైన్ లో నిలబడమని చెప్తున్నావు. డైలాగ్ అంటే ఇదే, పాతదైనా గానీ సాలిడ్ గా ఉంది. డైలాగ్ అంటే ఇదే. వీళ్ళు మళ్ళీ ఫైట్ చేయబోతున్నారు. ఎనీ డౌట్స్? వీళ్ళు నాకంటే పెద్ద డాంకీ అయి ఉంటారు అనుకుంటాను. వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు, కానీ మెయిన్ విలన్ లాగా అనుకుంటున్నారు. 2 దెబ్బలేస్తే వాళ్ళెవరో వాళ్ళకే అర్థం అవుతుంది. వాళ్ళు అర్థం చేసుకోరు, ఎందుకంటే వాళ్ళు పొద్దునొకలా రాత్రి ఇంకోలా ప్రవర్తిస్తున్నారు. గ్యాంగ్స్టర్స్ ఫిల్మ్ లో యాక్ట్ చేసి వాళ్ళే గ్యాంగ్స్టర్స్ అని అనుకుంటున్నారు. మనం వాళ్ళతోనే ఉండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. ఎలాగయ్యా? రండి మొదలు పెడదాం. అందరూ కలిసి కొడుతున్నారు కదా, ఇప్పుడు మీరు నన్నేమీ చెయ్యలేరు. డాన్ వచ్చారు. డాన్, నేను మీ గ్యాంగ్ లో చేరతాను. ఒక డాగే మరో డాగ్ కి సాయం చేస్తుంది. అన్నా, నువ్వు డాన్లకే పెద్ద డాన్ అన్నా. నన్ను నీ గ్యాంగ్ లో చేర్చుకోన్నా. మనం కలిసి ఆ జోర్దార్ తాట తీద్దాం. ఇప్పుడు తను నా గ్యాంగ్ లో ఉన్నాడు. ధైర్యం ఉంటే చెయ్యి వేసి చూడు, చెయ్యి వేసి చూడు. అయితే ఈ పప్పట్ ని కొట్టచ్చు. నేను అన్న గ్యాంగ్ లో ఉన్నాను. ఎనీ డౌట్స్? అవును కదనా? అవునవును, ఖచ్చితంగా. ఇప్పుడు ఈ 2 పిల్లలు నా గ్యాంగ్ లో ఉన్నారు. వీళ్ళను టచ్ చేసి చూడేమవుద్దో. నీ ప్రజాసేవ సమస్యలు ఇరుకుంటుంది అనుకుంటున్నాను. ఎనీ డౌట్స్? ఇప్పుడు రోజు నిద్ర మానుకుని ఇతనితో పాటే ఉండాలి. ఫైట్ కూడా జరుగుతుంది. అదే సమస్య అవుతుంది. అవతల వాళ్ళ గొడవలో ఎప్పుడు తలదూర్చకూడదు. ఎనీ డౌట్స్? కానీ వాళ్ళు చాలా అమాయకులు కదా. తమ్ముడు, గాడిదల్లి అమాయకులు అంటారా? వాళ్ళు గ్యాంగ్స్టర్స్ అని వాళ్ళే అనుకుంటున్నారు. మనమే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. వాళ్ళు గ్యాంగ్స్టర్స్ కారు, జూనియర్ ఆర్టిస్టులు అని. ఎందుకు వాళ్ళని నమ్మించాలి? వాళ్ళు మనకేమైనా చుట్టాలా? పొప్పటి ఎందుకలా మాట్లాడుతున్నావు? వాళ్ళు తొందరపడి ఏదో ఒక తప్పు చేస్తే వాళ్ళు చేస్తున్న పని పోతుంది. కాబట్టి మనం వాళ్ళతోనే ఉండి వాళ్ళ గొడవను ఆపాలి. పాపం వాళ్ళకి యాక్టింగ్ మాత్రమే తెలుసు. అతను మామూలు యాక్టర్ కాదు, పెద్ద యాక్టర్. అతను పగలు సెట్ లో ఇన్నోసెంట్ లాగా యాక్ట్ చేస్తాడు. రాత్రిలో మాత్రమే యాక్టింగ్ చేస్తున్నారు. ఉదయం పూట వాళ్ళలాగే ఉంటున్నారు. లేదు, వాళ్ళు పగటిపూట యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు యాక్టింగే చేస్తున్నారని నేను నిరూపిస్తే ఏం చేస్తారు? నా మాట వింటారా? నిరూపిస్తే నువ్వు చెప్పినవన్నీ మేము వింటాం. ఒకవేళ నిరూపించలేకపోతే అప్పుడు మనం కూడా వాళ్ళతో పాటు సమస్యలు ఇరుక్కోకూడదు. డన్. రేపు ఉదయమే నేను నిరూపిస్తాను. ఓకే, కాట్ కాట్. షాట్ లో ఇలా నటించారంటే మీ జీవితాన్ని మార్చేస్తారంతే. నెక్స్ట్ షాట్.
అతను కావాలనే అంత గట్టిగా నిన్ను కొట్టాడు, వదిలిపెట్టకో. లేదురా, ఇది యాక్టింగ్. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అన్నా చాలా గట్టిగా కొట్టావు, నాకు తెలుసు. నీ బలవంతం ఉపయోగించి గట్టిగా కొట్టావు. ఇంకోసారి కొట్టావు. ఏం మాట్లాడుతున్నావు? అది యాక్టింగ్. ప్యాకప్ చేసిన తర్వాత ఎవడైనా కొడతాడా? అన్నా, దెబ్బ బాగా తగిలిందా? లేదు లేదు, నువ్వు షాట్ బాగా కొట్టావు. చూసారా, ఒక పంచి కొట్టాడో లేదో హీరో అయిపోయాడు. వెళ్ళండి, ఇద్దరిని గట్టిగా కొట్టండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? వాళ్ళు నా తమ్ముళ్ళు. ఎన్నో ఏళ్ళుగా కలిసే పని చేస్తున్నాం. వాళ్ళని నేనెందుకు కొట్టాలి? చూసారా, ఒకరితో ఒకరు గొడవ పడడం లేదు, కలిసిమెలిసి పని చేసుకుంటున్నారు. వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్ ఇదే. ఎంత బాగా మాట్లాడుకుంటున్నారు. అవును, మనం రాత్రులు కూడా వాళ్ళని ఈ విధంగా సంతోషంగా ఉంచాలి. ఇప్పుడే మీకు స్పెషల్ బాల్ తీసుకొస్తాను. అరే, నాకు మసాలా పాలు తీసుకురా. నేనే ఆ పాలు అడిగాను, తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. ఆ పాలు నా కోసమే తీసుకొచ్చావు, నేనే తాగుతాను. దాన్ని ఇక్కడ పెట్టు. పాలు ఇలా తీసుకురా, ఆ పాలు నేనే తాగాలి. లేదు, ఇటు తీసుకురా. ఆ పాలను నేనే తాగుతాను, నేనే తాగుతాను. ఇటు తీసుకురా, నేను తాగుతాను. ఇటు తీసుకురా. ఇటురా. ఇక్కడ పెట్టు. ఇటురా. ఇక్కడ పెట్టు. మీ ఇద్దరికి ప్రతిరోజు ఇదే గొడవ అయిపోయింది. మీ సమస్యలో నేను ఇరుక్కోను బాబోయ్. ఇదిగో ఇక్కడ పెడుతున్నా, ఎవరికి కావాలంటే వాళ్ళు తాగండి. ఏయ్, పాలు చూడాలని ఆశపడినా గాని నిన్ను చిత్తగా బాధేస్తాను. ఏమనుకుంటున్నావు? కుక్క ఈ పాలు తాగినా మినరల్ వాటర్ తాగినా దాని తోక ఎప్పుడూ వంకరే, నిదానంగా ఉండదు. ఎందుకంటే అది కుక్క కదా. ఏయ్, పిల్లి పులిలా గర్జించాలని ఎంతో ప్రాక్టీస్ చేసినా గాని దాని నోటి నుంచి వచ్చేది మాత్రం మ్యావ్. ఏయ్, నా బుర్ర మరీ వేడెక్కిపోతుంది. టేస్ట్ అదిరింది. చూడు తమ్ముడు, ఇద్దరు అన్నయ్యలకి స్ట్రాంగ్ టీ ఇవ్వు. చాలా వేడిగా ఉండాలి. బర్త్డే రేపే కదా, కేక్ ఎందుకు ఇప్పుడే తీసుకొచ్చావు? దీన్ని డ్రింకింగ్ అండ్ పార్టీ అంటారు. రాత్రి 12 తర్వాత కేక్ కట్ చేయాలి. అంతవరకు మనం డాన్స్ చేద్దాం, అర్థమైందా? యా, మ్యూజిక్ ని ఆన్ చేయండి. నీకు నేను ముందే చెప్పానుగా, నేను ఉన్న చోటుకు రావద్దని. ఇరాకాలో బర్త్డేలండి కుక్కలకి మాత్రమే జరుగుతాయి. పిల్లులకేమో కిట్టి పార్టీ జరుగుతుంది. ఒకవేళ వానే కనుక వచ్చిందనుకో, నేను గొడుగు పట్టుకొని నిలబడతాను. నేనేం చెప్పానో అదే చేస్తాను. ఆ తర్వాత నేను చెప్పబోయేది SMS చేస్తాను. ఏయ్ అన్నా, నువ్వు చాలా తెలివైన వాడివి కదా. ఇవాళ మన బాబు అన్న పుట్టినరోజు. మూడెందుకు పాటు చేసుకోవాలి? ఇతన్ని రేపు చూసుకుందాం. ఎనీ డౌట్?
ఏయ్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. నా మనసు మారక ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. రేపు మళ్ళీ వచ్చి ఇక్కడే కలుస్తా. నువ్వు మగాడివైతే రేపు కూడా రారా. 12 అయ్యింది. హే హ్యాపీ బర్త్డే బాబన్న. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఓకే, మనం స్లో మోషన్ షాట్ తెద్దాం. వాళ్ళని కొట్టడానికి మీరు వాళ్ళ వెనకాల వెళ్తున్నారు, కానీ టోపీ తీసి పెట్టడం మాత్రం మర్చిపోకండి, సరేనా? డైలాగ్ ఏంటి? డైలాగ్ కూడా నువ్వు మాట్లాడేస్తే హీరో హీరోయిన్ మాట్లాడతారా? సారీ సార్. సారీ లేదు, గీరీ లేదు. వెళ్ళి పొజిషన్ లో నుంచోండి, వెళ్ళండి. ఈ రోజు నా బర్త్డే. ఒక్క డైలాగైనా చెప్పాలనుకుంటున్నాను. బాబన్న, మనమంతా జూనియర్ ఆర్టిస్టులు, డైలాగులు చెప్పకూడదు. లేదు, ఒక్క డైలాగ్ నేను మాట్లాడే తీరుతాను. అరే, డైలాగే లేనప్పుడు ఏం మాట్లాడతావయ్యా? పొజిషన్, రోల్ సౌండ్, కెమెరా, యాక్షన్. ఈ రోజు నా ఏరియా నుంచి ఈ గ్యాంగ్ ని తరిమేస్తాను. నన్ను కొట్టడం ఎవరి వల్ల కాదు, ఎందుకంటే నేను ఎవరికి చిక్కను. మీ వల్ల అయితే నన్ను పట్టుకోండి చూద్దాం. కాట్ కాట్ కాట్. ఏంటి బాబన్న ఇలా చేసావేంటి? నువ్వు యాక్షన్ సీన్ లో డైలాగ్ మాట్లాడేశావు, అది కూడా రాజ్ కుమార్ సార్ మాట్లాడేశావు. సార్ ఈ రోజు బర్త్డే. రాజ్ కుమార్ సార్దా? కాదు సార్, నాదే. ఒకే ఒక్క డైలాగ్ చెప్పనా? అంటే నువ్వే డైలాగులు చెప్పేస్తే అప్పుడు రైటర్ డైరెక్టర్ మధ్యన చిలకరించమంటావా ఏంటి? ముందు ఇద్దరు బయటకు పంపించండి అయ్యా. సారీ సార్. సారీ గిరి అక్కర్లేదు, ముందు ఇద్దరు బయట పంపించండి. ముందు బయట పో. మన్నించండి సార్, సారీ అని చెప్తున్నాడు కదా. ఇతను కూడా బయట పంపించండి అయ్యా. రండి, టైం వేస్ట్ చేయకుండా వెళ్దాం, పదండి. రండి. మొత్తం షాట్ ని నాశనం చేసి నిజం చెప్పాలంటే సార్, మీరు టోపీని భలే తీసి పెట్టారండి. సేమ్ షాట్ తెద్దాం, రండి. ఏ అందరూ రండి, మీ పొజిషన్కి వెళ్ళండి. ఆ తర్వాత ఎవరైనా డైలాగ్ మాట్లాడాలనుకుంటే ఇప్పుడే మాట్లాడేయండి. షాట్ కి మధ్యలో ఎవరు నోరు మెదపకూడదు. అండ్ యాక్షన్. సార్, కెమెరా రోల్ అవ్వలేదు. ఇప్పుడు ఆ పని కూడా నేనే చేయాలండి. నేను ఒక డైరెక్టర్ని, ఆ విషయం తెలుసా? సార్, నేను ఒక డైరెక్టర్ అండి. సార్, ఈ సినిమా సూపర్ హిట్ అండి, బంపర్ హిట్ అండి. నేను ఎలాంటి షాట్లు తీసాను, ఏ విధంగా తీసానో మీకు తెలుసా? సార్, దాన్ని మాటల్లో వర్ణించలేమండి. సార్, ఈ సినిమాకి మొత్తం అవార్డ్స్ అని మనకే వస్తాయండి. పక్కా. థ్యాంక్ యూ సార్. తర్వాత జూనియర్ ఆర్టిస్టుల అవార్డ్స్ ఉన్నాయి కదా, అవి మన సినిమాకి 100% అండి, పక్కా. ఆ తర్వాత మన సినిమాకి 500-600 కోట్లు వస్తాయండి. అవును. అలాగే సార్, తప్పకుండా. నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ కూడా రెడీ అయిపోయింది. ఎవరది? ఎవరు నన్ను వదలండి. ఎవరు మీరు? అందరూ రండి, డైరెక్టర్ గారిని ఎవరో కిడ్నాప్ చేశారు. పోలీస్. అరే, వాళ్ళు డైరెక్టర్ని ఎత్తుకెళ్ళిపోయారు.
ఎంత మంచి డైరెక్టర్ కదా, నాకు అనిపిస్తూ ఉంది మిగతా ఫిలిం వాళ్ళు ఆయన్ని ఎత్తుకొని వెళ్ళిపోతారు అని. వాళ్ళు పిల్లిని ఎత్తుకెళ్ళిపోయారు. ఎవరు? తెలీదు, మొహానికి గుడ్డ కట్టుకుని ఉన్నారు. మొహానికి గుడ్డు కట్టుకున్నారంటే పిల్లి వాళ్ళ మనసులని నీకెలా తెలుసు? అరే నా మొహానికి కాదు, ఆ పిల్లి మొహానికి గుడ్డ కట్టారు. డైరెక్టర్ సార్ కిడ్నాప్ అయ్యారు. ప్లీజ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. కిడ్నాప్ చేసింది ఎవరో నాకు తెలుసు. ఎవరు? పిల్లి గ్యాంగ్కి చెందిన పిల్లిలా అయి ఉంటారు. రండి వెళ్దాం. రండి వెళ్ళిపోదాం. ఏ మున్నా, ఏమైంది బాబన్నా? అరే ఆ పిల్లి గ్యాంగ్ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసి కొండ మీద ఉన్న బంగ్లాకి తీసుకువెళ్తున్నారు. నేను చూశాను. డాన్, పిల్లి గ్యాంగ్ డైరెక్టర్ ని కిడ్నాప్ చేసి కొండ మీద ఉన్న బంగ్లాకి తీసుకెళ్తున్నారు. ఎఫెక్ట్ ఇస్తారేంటి? డైలాగు చెప్పండి. పదండి. అంతా అయ్య బాబాయ్, నా జీవితం అంతా నాశనం అయిపోయింది. నన్ను వదిలేయండి, మీకు లైఫ్ ఇచ్చేస్తాను. నా టోపీ అయ్యయ్యో ఎక్కడికో వెళ్ళిపోయింది. నా బుర్ర వేడెక్కిపోయింది. నా ఇలాకాలో నన్నే ఇన్సల్ట్ చేస్తావా? చూపిస్తా, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. పగ తీర్చుకుంటా పగ. ఈ డైరెక్టర్ మా బాబు అన్న అవమానించాడు. వీడి సంగతి నేను చూసుకుంటాను. చూసారా, ఈ సిటీ సెక్యూరిటీ గార్డ్ నన్ను వెతుకుతున్నారు. ఈ డైరెక్టర్ ని కొట్టే హక్కు నాకే ఉంది. నాకే ఉంది. నాకు తెలుసు, మీరందరూ డాన్ అన్న సంగతి నాకు తెలుసు. నేనే డాన్, నేను మాత్రమే డాన్. నేనే డాన్. ఏయ్, నేనే డాన్ని. అలాగా అయితే బలాన్ని చూపించు. ఎవరి బలం ఏంటో ఇవాళ రుజువు చేస్తారో. అటాక్! అటాక్! ఇదిగో ఇది తీసుకో. వాళ్ళు అరుస్తున్నారంతే, ఒకరికొకరు కొట్టుకోలేదు. వీళ్ళు నిజమైన డాన్లు కాదు, ఓన్లీ యాక్టర్స్. ఎనీ డౌట్? ఇది అదే ఫ్రేమ్, అదే ఫ్రేమ్. అదిరింది, అలాగుండాలి.
వీళ్ళందరినీ అరెస్ట్ చేయండి. వీళ్ళే కిడ్నాపర్. వద్దొద్దు, వాళ్ళు యాక్టర్లు మాత్రమే, వాళ్ళని అరెస్ట్ చేయొద్దు. అవును, మేము డైరెక్టర్ గారిని భయపెట్టాలని వచ్చాం. సెట్ లో మమ్మల్ని తిడుతున్నాడు కాబట్టి. మేము ఇతన్ని టచ్ కూడా చేయలేదు. సార్ వీళ్ళను అరెస్ట్ చేయమని చెప్పకండి. వాళ్ళు ఇక్కడ యాక్టింగ్ చేస్తున్నారు, క్రిమినల్స్ కారు. వాళ్ళని వదిలేయండి. వీళ్ళు ఎలా వదిలేమంటావు? వీళ్ళందరూ నా స్టార్స్. స్టార్స్. అవును, మీరు కరెక్ట్ గానే విన్నారు. వీళ్ళు ఫైట్ చేసేటప్పుడు నేను బాగా గమనించాను. వాళ్ళ దగ్గర జోష్ ఉంది, మంచి ఎనర్జీ ఉంది. అది జనాల్ని పడగొట్టేస్తుంది. వారే వా వా, భలే అదరగొట్టేశారా డైలాగులు. వారే వా, వీళ్ళు జూనియర్ ఆర్టిస్టులు కాదు, స్టార్స్. వీళ్ళకి నేను లైఫ్ నిచ్చేస్తాను ఏకంగా. యాక్షన్. ఒక ఆటోగ్రాఫ్ ఉంది. నేను అప్పుడే చెప్పాను కదా లైఫ్ ఇచ్చేస్తానని చెప్పి. చూసారా, ఫిల్మ్ 500 కోట్లు సంపాదించింది. ఈ రోజు మీ వల్లే మాకు ఇంతటి గౌరవం దక్కింది. ఒకవేళ మీరు కాపాడకపోయి ఉంటే ఈ డైరెక్టర్ గారిని కిడ్నాప్ చేసినందుకు మేము జైల్లో కూర్చుని ఉండేవాళ్ళం. మా జీవితాల్ని కాపాడారు. Thank you so much. మేము కేవలం మా బాధ్యతని నిర్వర్తించామంతే. మేము మీకోసం ఏం చేయాలో చెప్పండి. మీలాంటి టాలెంటెడ్ యాక్టర్స్ ఎవరైనా చూస్తే మీరు వాళ్ళకి సాయం చేయాలి. తప్పకుండా చేస్తాం. కమాన్ ఎవ్రీవన్, డాన్స్ ఫ్లోర్ కి ఇచ్చేయండి. మీ అందరికీ లైఫ్ ఇచ్చేస్తాను.